హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ టెక్ గురు. ఎక్కడ ఉన్నామా డిజైనర్ టెక్ గురు ఓపెన్ కాదు. వెల్కమ్ టు డిజైనర్ టెక్ గురు. ఇది మీకు ఏం కావాలన్నా ఫస్ట్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, ఫస్ట్ వినండి. ఫస్ట్ ఎవరైనా సరే ఏది నేర్చుకున్నా ఏదైనా చూసినా ఫస్ట్ సబ్జెక్టు ఫస్ట్ ఏం చెప్తున్నాడో వినాలి. ఫస్ట్ చెప్పేంతా స్కిప్ చేసి లాస్ట్కి వెళ్ళి అక్కడి స్టార్ట్ అవుతారా వర్క్ స్టార్ట్ కానీ చూడొద్దు. ఫస్ట్ నుండి ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి చూడండి. సో వెల్కమ్ టు డిజైన్ టెక్ గురు. నేను మీ రాజు. ఇక్కడ మనం ఈరోజు చెప్పుకునే విషయం ఏంటి? ఏ ఎపిసోడ్ అంటే ఫోటోషాప్ డిజైన్ 9 ఎపిసోడ్. ఫోటోషాప్ ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది 9 ఎపిసోడ్ మనం నేర్పిస్తున్నాం. 9 ఎపిసోడ్లో కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఒక బ్రౌచర్ డిజైన్, ఒక ఆన్లైన్ క్లాస్, ఒక బ్రౌచర్ డిజైన్ ఎట్లా చేయాలి, ఒక లోగో అనేది ఇంకా మనకి ఈ డిజైన్ మనం ఫోటోషాప్లో చేసి చూసుకుంటాం. ఈరోజు నేర్పిస్తాం మీకు స్టెప్ బై స్టెప్. మిస్ చేసుకోకుండా మంచిగా వినండి, అంటే మీకు వర్క్ మంచిగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు చూడండి మన యూట్యూబ్ ఛానల్. ఏ ఎపిసోడ్ చూసినా సరే మీరు ఫస్ట్ స్టెప్ కంటండి. ఏ ఫోటోషాప్ చూసినా, కార్క్ ఎక్స్ప్రెస్ చూసినా, ఏ ఎపిసోడ్ నేర్చుకున్నా కూడా మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుండి పేజ్ మేకర్ అయినా సరే ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. చూస్తే మీకు వర్క్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మంచి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మన మందికి చేరవేయండి. ఓకేనా? మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. 9th ఎపిసోడ్లో ఒక ఆన్లైన్ క్లాస్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. అది చూడండి. ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్కి వెళ్తే న్యూ అనేది క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ విండో వస్తుంది. మనం తీసుకున్న సైజ్ తీసుకోవాలి కాబట్టి. అట్లా కాకుండా కంట్రోల్ ఎన్ని కొడితే కూడా కీబోర్డ్లో మనకు ఒకటి న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిక్ సైజు విడ్త్ పిక్సెల్ ఉన్నాయి కదా, ఇది పిక్సెల్స్ ఇక్కడ ఇంచెస్లో పెట్టుకోండి. ఇంచెస్ ఇది రిజల్యూషన్ అనేది 300లో పెట్టేసుకోండి. ఇక్కడ విడ్త్ ఎంత పెట్టుకోండి అంటే 6 పెట్టుకోండి. హైట్ 4 పెట్టుకోండి. కస్టమ్లో ఉంచుకొని విడ్త్ 6 ఇంచెస్, హైట్ ఇంచెస్, 4 ఇంచెస్, 300 రిజల్యూషన్ RGB. ఓకేనా? ఓకే, ఎంటర్ కొట్టేసిన. ఇప్పుడు ఇక్కడ మనం ఏం డిజైన్ చేయబోతున్నాం చూపించాను కదా. ఆన్లైన్లో కార్క్ ఎక్స్ప్రెస్ 5.0 మనం ఆన్లైన్ క్లాసులు నేర్పిస్తున్నాం. కార్క్ ఎక్స్ప్రెస్ నేర్చుకున్న వాళ్ళు మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మనం 100% గ్యారంటీగా వర్క్ నేర్పిస్తాం, మంచిగా నేర్పిస్తాం. తెలుసుగా నా గురించి మీకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ బాక్స్ ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ వైట్ ఉన్న దానికి మనం ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చుకుందాం. బ్లాక్ ఇచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉందా దీన్ని కంట్రోల్ ఏ కొట్టండి. కంట్రోల్ ఏ కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇలా సెలెక్ట్ అయిపోయింది కానీ Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. సెలెక్ట్ చేసుకున్నాం, కాపీ చేసుకున్నాం, పేస్ట్ చేసేసిన తర్వాత దానికి కలర్ ఇవ్వాలంటే ఇక్కడ ఈ బ్లూ కలర్ దాంట్లో ఇక్కడ బ్లాక్ ఇచ్చేసాను. మొత్తం ఈ కింది డబ్బాల బ్లాక్ ఇచ్చి ఇప్పుడు ఏం చేసిన Ctrl+Shift+Backspace కొట్టేసేయండి. కొట్టేస్తే మనం తీసుకున్న వైట్ లేయర్కి మొత్తం బ్లాక్ కలర్ ఇచ్చేసిన తర్వాత మన సబ్జెక్ట్ ఏంది, సబ్జెక్ట్ టైప్ చేయండి. ఇక్కడ సబ్జెక్టు కార్క్ ఎక్స్ప్రెస్ కదా, ఇది ఏమన్నది, ఇది ఇంగ్లీష్ పెట్టుకోవాలి. తెలుగు ఉన్నది కాబట్టి ఇంగ్లీష్ లెటర్స్ వస్తాయి. దీన్ని ఇంగ్లీష్లో పెట్టుకున్నాక ఈడ కూడా ఇంగ్లీష్ పెట్టాలి. ఆడ ఇంగ్లీష్ పెడితేనే సరిపోదు. ఇక్కడ ఫాంట్ కూడా ఇంగ్లీష్ ఫాంట్స్ పెట్టుకోవాలి. QUARK కార్క్ ఎక్స్ప్రెస్. అన్న మిస్టేక్స్ ఉంటే పెద్ద పట్టించుకోకండి. ఏదో పనులు వీళ్ళు అటు స్పెల్లింగ్ మిస్టేక్స్ కొడితే పెద్ద పట్టించుకోకండి. మనం వర్క్ ఏం నేర్పిస్తున్నాం అది చూడండి. ఇప్పుడు మనం ఇది కార్క్ ఎక్స్ప్రెస్ ఆన్లైన్ క్లాసులు మనం నిజంగానే డిజైన్ కోసం నేను చూపించేది. నిజంగానే మనము కార్క్ ఎక్స్ప్రెస్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. 30 days కోర్స్ ఉంటుంది. మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 100% వర్క్ నేర్పిస్తాం. నేర్చుకోండి, మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఓకే, ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ దీనికి ఒక లుక్ ఇచ్చుకోవాలి. ఏం లుక్ ఇచ్చుకోవాలి, ఎట్లా ఒక ఐడియా రావాలి మనకు, ఒక థాట్. అంటే ఎట్లా డిజైన్ ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎలా డిజైన్ చేస్తారు వీటి అని మీకు థాట్ మీకు వస్తుంది. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి దీన్ని అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఏం చేయాలంటే ఇక్కడికి రండి. మన గూగుల్ తల్లికి వచ్చేసి ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆన్లైన్ క్లాస్ డిజైన్స్ అని కొట్టాను. ఆన్లైన్ క్లాస్ డిజైన్స్ అని కొడితే స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్లైన్ అని కొట్టినాను. ఇక్కడ ఆన్లైన్ CLASS క్లాస్ ఆన్లైన్ క్లాస్ డిజైన్ పెట్టినామా. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని టెంప్లెట్స్ అంటే ఇంతకుముందు డిజైన్ చేసినవి వాళ్ళ వెళ్ళే ఉంటే చూసుకోవచ్చు అనమాట. అంటే ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది అనమాట మనకు. ఇది ఎట్లుంది అండ్ ఇది ఎట్లుంది అని ఇట్లా చూసుకొని ఇది ఎట్లుంది ఇట్లా ఈ విధంగా మనం డిజైన్స్ చేసుకోవచ్చు అనమాట చూసుకొని.
సో అందుకోసమనే చూసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు కొన్ని మెంబర్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తాయి. కనిపించినప్పుడు దీంట్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ఆ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అంటే నేను దీన్ని తీసుకుంటున్నా. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని కాపీ చేసుకున్నా. కాపీ చేసి ఫోటోషాప్కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన. Ctrl+V కొట్టేస్తే డైరెక్ట్ పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని Ctrl+T కొట్టి ఇలా పెద్దగా చేసేసుకున్నా. ఓకేనా, ఇలా పెద్దగా చేసుకొని ఎంటర్ కొట్టి మనకి ఏది కావాలి, ఇలా ఈ ఆన్లైన్ కోర్సు, ఈ జెమిట్ గిమిట్ వీళ్ళ పేర్లన్నీ మనకు అవసరం లేదు. ఇలా నెంబర్లు గిమ్మర్లు ఎందుకు మనకు కావాల్సింది, ఈ వైట్ బాక్స్ వరకు నాకు కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఈ పెన్ టూల్ ఉంది కదా, పెన్ టూల్ తీసుకున్నా. ఈ పెన్ టూల్ ఏం చేస్తుంది, ఈ టూల్స్ అన్ని ఏం చేస్తాయి అని కొత్త వర్షాలకు అర్థం కాదు, అందుకోసం చెప్తున్నా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి, మీకు టూల్స్ కూడా అన్ని తెలుస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా డ్రా చేసి, మనకు అవసరం లేని ఇదంతా అవసరం లేదు కాబట్టి కంట్రోల్ ఎంటర్ కొట్టి దీన్ని డైరెక్ట్ మన కీబోర్డ్లో డిలీట్ కొట్టేసేయండి. డిలీట్ కొడితే ఆడ వరకు డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయినాక సెలెక్ట్ అయింది పోవాలంటే Ctrl+D కొట్టండి. Ctrl+D కొడితే సెలెక్ట్ అయింది కూడా పోతుంది. పోయిన తర్వాత ఇక్కడ ఈ మూవ్ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ కూడా మనకు కొంచెం ఇది వేరే కొంచెం వైట్లో కూడా లైట్ మిక్స్ అయినట్టు కనబడుతుంది. దీన్ని కూడా తీసేయాలంటే ఏం చేయాలా, ఈ వైన్ టూల్ తీసుకొని దీన్ని ఇలా క్లిక్ చేస్తే అది మొత్తం సెలెక్ట్ అవుతుంది నల్లగా ఉన్న. దాన్ని డిలీట్ కొట్టండి, కీబోర్డ్లో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు Ctrl+D కొట్టేసేయండి. ఓకే, పేజ్ కొంచెం చిన్నగా చేసుకొని మూవ్ టూల్ మీద పెట్టుకొని దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని Ctrl+T కొట్టాలి. Ctrl+T కొట్టి ఇలా పెద్దగా చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. ఇట్లా ఎగ్జాంపుల్ వస్తానికైతే ఇట్లా ఉండనిచ్చి ఇక్కడ పెట్టేసినాం. చూడండి, మనకు ఒక డిజైనింగ్ అనేది ఒక లుక్ వచ్చేసింది కదా, దెబ్బకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూ ఎక్కడ ఉంది, ఇది బ్లాక్లో ఉంది. ఈ బ్లూ కనిపిస్తుందా, మనకు కనిపిస్తుంది. ఈ బ్లూకు బయటికి రావాలంటే ఏం చేయాలంటే కలర్ మార్చుకోవాలి. కలర్ ఏం మార్చుకుందాం, ఈ బ్లూకు ఈ కలర్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎల్లో ఇచ్చేసిన. ఎల్లో ఇచ్చేసి ఎట్లా వచ్చింది, ఇప్పుడు బ్లూ అనేది మనకు మంచిగా ఎల్లో అనేది మనకు మంచిగా కనిపించింది. Quark Express 5.0 మనం నేర్పే వర్షన్ అందరికీ చెప్తున్నా. Quark Express 5.0 మనం న్యూస్ పేపర్ ఎడిటింగ్ నేర్పిస్తాం. నేర్చుకునే వాళ్ళు మంచిగా నేర్చుకోండి, మనం నేర్పిస్తాం. మనకు మెయిల్ చేయండి. ఇక్కడ కొట్టిన తర్వాత దీన్ని ఇక్కడ సేమ్ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఇట్లా కింది జరుపుకోండి. రెండోటి వస్తుంది. ఇంకోటి వచ్చిన తర్వాత దీన్ని Ctrl+T కొట్టి ఇలా చిన్న చేసి దీని మీద కర్సర్ పెట్టి ఆన్లైన్ కోర్స్ ఇట్లా ఆన్లైన్ కోర్స్ అని టైప్ చేసేస్తాం. ఓకేనా, ఇలా పెట్టేసుకోండి ఆన్లైన్ కోర్స్. ఓకే, పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేద్దాం, తెలుగులో కూడా కొట్టాలి. మనం తెలుగులో కొట్టాలంటే ఇక్కడ ఇది ఉందా బాక్స్ టూల్, ఈ బాక్స్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా కర్సర్ పెట్టి ఇలా డ్రా చేయండి. ఓకేనా, ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మూవ్ టూల్ని క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ పెట్టి కంట్రోల్ ఎత్తి పట్టుకొని రైట్ క్లిక్ వాడి ఇచ్చిన తర్వాత ఇక్కడ లేయర్స్ వస్తాయి. వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కాపీ చేసుకున్నా, పేస్ట్ చేసిన. ఇప్పుడు అది మనకు కాపీ పేస్ట్ చేసిన బయటకు అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ కలర్ మార్చుకోవాలి. ఈ కింద డబ్బర్ ఏ కలర్ ఉన్నది, వైట్ ఉన్నది. బ్లాక్ వైట్ వేసుకొని ఓకే కొట్టి ఇప్పుడు Ctrl+Shift బ్యాక్ స్పేస్ కొట్టేస్తే ఏమైంది, మనం ఇప్పుడు కాపీ చేసుకున్నది పేస్ట్ చేసుకున్న దానికి ఈ వైట్ కలర్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మనం లెటర్లు టైప్ చేద్దాం. ఇప్పుడు ఏం టైప్ చేయాలి, మనం టైప్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ తెలుగు పెట్టుకోవాలి. ఓకేనా, తెలుగు పెట్టేస్తున్నాం. ఓకే, తెలుగు వచ్చేసిన తర్వాత ఓకే కొట్టేసి ఇక్కడ తెలుగు టైప్ చేద్దాం. తెలుగు టైప్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఇవి తెలుగు ఫాంట్సే పెట్టుకోవాలి. ఇంకా ఏడున్నాయి తెలుగు ఫాంట్స్, చూడండి తెలుగు ఫాంట్స్ పెట్టుకుని ఇక్కడ ఏమండి న్యూస్ పేపర్ డిజైన్ ఓకేనా, న్యూస్ పేపర్ డిజైన్ అని టైప్ చేసాం. దీన్ని ఇక్కడ పెట్టేసి Ctrl+T కొట్టి ఇలా పెద్దగా చేసుకోండి. ఓకేనా, పెద్దగా చేసుకొని ఇక్కడ పెట్టిన తర్వాత దీనికి కలర్ మారుద్దాం. ఎందుకంటే ఇది బ్లాక్ అయింది, ఇక్కడ వైట్ అయింది, ఇది ఎల్లో అయింది. ఇప్పుడు దీనికి కలర్ ఎందుకంటే ఈ ఎల్లో బ్లూ కూడా బ్లాక్లో మిక్స్డ్ అన్నమాట. అది దీనికి మనం ఏం చేద్దాం, రెడ్ ఇచ్చేద్దాం. రెడ్ అయితే చూడండి మంచిగా బయటకు వచ్చేసి కనబడుతుంది. తర్వాత ఈ బాక్స్ ఇటు అంటుకోకుండా ఎటు కాకుండా మనం మధ్యలో పెట్టినాం ఈ బాక్స్ను. అట్లా కూడా దీన్ని మంచిగా సెట్ చేయాలంటే ఏం చేయాలంటే Ctrl+T కొట్టండి. Ctrl+T కొట్టి ఇటు బయటికి అంటే ఇటు కలిసిపోయింది. మళ్ళీ Ctrl+T కొట్టి ఇటు లోపలికి అన్నాం, దీంట్లో ఎక్కించినప్పుడు ఏం చేద్దాం, దీన్ని
ఈ బాక్స్ వెనక పంపించి ఈ ఇమేజ్ని ముందుకు పంపిద్దాం. ముందు పంపినట్టు ఏం చేయాలి, ఇమేజ్ మీద క్లిక్ చేసి లేయర్ 2 సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift క్లోజ్ బ్రాకెట్ ఒక బ్రాకెట్ కొడితే ఆ ఇమేజ్ అనేది మనకు ముందుకు వచ్చేస్తుంది. ఓకేనా, ముందుకు వచ్చిన తర్వాత దీన్ని ఇలా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంకేం టైప్ చేయాలి, వాడు ఆరం కొడతాను చూసిన బయట ఇట్లా ఉంటారు కదా వాళ్ళు. మనకు పెద్ద స్టూడియో లేదు, అన్ని మూసి పెద్ద మైకులు పెట్టి బయట సౌండ్ రాకుండా ఎత్తరు కదా, అట్లా ఏం లేదు మనకు, ఏదో అట్లా తిప్పలు పడతాను. ఓకేనా, ఇది పెట్టి సెట్ చేసుకున్నాం. ఇక్కడ వరకు ఒక క్లియర్ తర్వాత ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ ఇంకోటి ఏం రాసినాం మనం, దీన్ని ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా రెండోది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ T2 సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి దీని సైజ్ ఇలా చిన్న అయ్యండి. ఎంత ఉంది సైజ్, ఇది 59 ఎంతో ఉన్నది, 18 తీసుకొచ్చాను, బాగా చిన్నగా అయింది, 24 తెచ్చిన తర్వాత ఇప్పుడు 30 days క్లాస్, ఇది 30 రోజుల్లో 30 రోజుల్లో న్యూస్ పేపర్ డిజైనింగ్ 30 రోజుల్లో ఏం కొడదాం, 30 రోజుల్లో న్యూస్ పేపర్ డిజైనింగ్ కొడదామా, డిజైన్ నేర్పిస్తాము అనమాట. 30 రోజుల డిజైన్ ఇక్కడ అట్లా ప్రస్తుతానికి ఏదో అనుకోకండి, అట్లా స్పెల్లింగ్ మిస్టేక్, నేర్పిస్తాము, సపోజ్ అట్లా నేర్పిస్తాము అని ఇలా కొట్టేసి 30 రోజుల డిజైన్ నేర్పిస్తాము. దీన్ని ఇక్కడ ఈ కార్నర్ని పెట్టుకోవాలి, Ctrl+T కొట్టి ఇట్లా పెద్దగా చేసుకోండి, ఇలా ఓకేనా, ఇలా పెద్దగా చేసుకోండి, ఇలా ఉంచండి. ప్రస్తుతానికి దీన్ని కలర్ సెట్టింగ్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే నేను చేసిన ప్రతి వాటికి కూడా వీడియోస్కి మనం ఇప్పుడు ఇది వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాం. మనం వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినప్పుడు ఇది ఎన్ని గ్రూప్లలో అక్కడికి పోయినప్పుడు మనమే ఎట్లా తెలవాలి అంటే మనకు పేరు ఉంది. ఇప్పుడు డిజైన్ టెక్ గురు అంటే డిజైన్లు చేస్తాడు, న్యూస్ పేపర్ నేర్పిస్తాడు, పేజ్ మేకర్ నేర్పిస్తాడు, పార్కెస్ నేర్పిస్తాడు, ఫోటోషాప్ నేర్పిస్తాడు, నాకు ఐడియా ఉంటుంది యూట్యూబ్లో చూసే వాళ్ళకి. సో అందుకోసం ఏం చేయాలి, మనం ఇక్కడ మన లోగో అనేది పెట్టుకోవాలి. మన లోగో ఏడు ఉంది ఇక్కడ చూడండి, ఇది మన లోగో డైరెక్ట్గా డ్రా చేసి పట్టుకొచ్చి ఫోటోషాప్ మీద పెట్టి మధ్యలోకి వచ్చి వదిలేయగానే చూడండి ఇట్లా వచ్చిన దాన్ని సేమ్ ఇట్లా పట్టుకొచ్చి వదిలేయాలి. ఇలా వదిలేదు ఇలా వస్తుంది, వచ్చిన దాన్ని దీన్ని డిలీట్ చేసి ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత Ctrl+T కొట్టాలి. టీ కొడితే పెద్దగా ఉంది, దీన్ని చిన్నగా చేసుకోవాలంటే ఇక్కడ కార్నర్ పట్టుకొని ఇలా చిన్నగా చేయొచ్చు. ఈ కార్నర్ కూడా బయటకున్నప్పుడు ఏం చేయాలా, కంట్రోల్ ఒత్తి పట్టి మౌస్ తోటి ఇట్లా తిప్పాలి, మౌస్ గిరికి ఉంటుంది కదా, మౌస్ గిరికని తిప్పితే ఇలా చిన్నగా అవుతుంది. చిన్నగా అయినప్పుడు ఇంకా ఈ కార్నర్ పట్టుకొని ఇలా చిన్నగా చేసుకొని ఎంటర్ కొట్టేసి విడబెట్టి ఇప్పుడు పెద్దగా చేసుకున్నాం. మళ్ళీ కార్నర్ బట్టి మౌస్ని తిప్పితే, కంట్రోల్ బట్టి మౌస్ని తిప్పితే పెద్దగా అవుతుంది. ఈ లోగోను కొంచెం పెద్దగా చేద్దాం. లోగోను పెద్దగా చేసినాం, మన మెయిన్ లోగో అనమాట. లోగో అనబడితేనే మనకు మన నమ్మకంతో అనే రాజన్న బాగా నేర్పిస్తాడు సార్ అని నమ్మకంతో వస్తావు. ఇప్పుడు ఈ లోగో నా ఫోటో వెనుక పోతుంది కదా, ఈ ఫోటో ముందుకు రావాలంటే Ctrl+Shift క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ కొడితే ముందుకు వచ్చేసినాక సో ఇలా పెట్టేసాం. ఇప్పుడు ఇది ఇలా ఉండేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి, ఇది నేర్పించాం. ఇక్కడ అమౌంట్ వేసినాం కదా, ఎంత అమౌంట్ అనేది వేయాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేసి పెట్టి 6,000 చూడండి, రూ అని కొట్టిన తర్వాత ఈ రూన్ అనేది చిన్నగా చేసుకోవాలి. ఓకేనా, ఇలా 6,000 రూపాయలు మాత్రమే అని మళ్ళీ కొట్టాలి. రూపాయలు మాత్రమే, ఇంకా కొట్టిన అది కనబడతలేదు, ఇది తీసుకొస్తే కనబడుతుంది. ఇగో 6,000 రూపాయలు మాత్రమే. దీనికి మనం రెడ్ కనబడతలేదు కాబట్టి ఎల్లో ఇచ్చేసుకుందాం. దీనికి ఇలా 6,000 రూపాయలు మాత్రమే. 30 రోజుల కోర్స్ అండి. ఇది డిజైన్ కోసం కాదు, నిజంగానే మనం ఒక ఆన్లైన్ కోర్స్ నేర్పిస్తాము. పార్క్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ డిజైన్ నేర్చుకున్న వాళ్ళు మన ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఓకేనా, సరే. ఏ 6,000 రూపాయలు మాత్రమే అని ఇలా పెట్టేసినాం. 3,000 మాత్రం ఇట్లా. ఓకేనా, వీడి వరకు ఓకే అనుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఇక దీన్ని అంతా అయిపోయింది. దీంట్లో హైలైట్ చేయాలి. దీంట్లో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ రెడ్ 30 రోజుల డిజైన్ నేర్పిస్తామనేది దీన్ని హైలైట్ చేయాలంటే ఇట్లా చేయాలా చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక సింపుల్గా నేను ఒక లాజిక్ నేర్పిస్తా. ఈ టూల్ ఉందా, ఈ టూల్ తీసుకోండి, క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇగో ఇక్కడ ఇలా కర్సర్ పెట్టి ఇలా డ్రా చేయండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా. ఓకే, డ్రా చేసినాక ఈ కంట్రోల్ ఒత్తి పట్టగానే ఇట్లా బాణం గుర్తులాగా వస్తుంది. రాగానే రైట్ క్లిక్ ఇచ్చి ఈ లేయర్ 1 సెలెక్ట్ చేసుకోండి.
లేయర్ 1 సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్ డిలీట్ కొట్టేసేయండి. మన కీబోర్డ్లో డిలీట్ కొట్టేసిన. ఇప్పుడు కంట్రోల్ డి కొట్టేసేయండి. అయిపోయింది. డిలీట్ కొట్టేసిన, కంట్రోల్ డి కొట్టిన, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈ 3 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ బాక్స్ ఉందా, ఈ బాక్స్లో ఏదన్నా వేరే కలర్ ఇచ్చుకోండి. సపోజ్ మనం ఇక్కడ ఈ కలర్ ఇచ్చేసాం, ఇక్కడ ఈ కలర్ ఇస్తున్నాం. ఈ కలర్ ఇచ్చినాక ఓకే కొట్టి కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ చూసుకో. ఇది కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఇక్కడ ఈ బాక్స్లో ఏ కలర్ ఇచ్చినామో అది ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ బ్లూలా మనకి రెడ్ కనిపిస్తుందా, లెటర్స్ కనిపిస్తలు ఒకటి ఏం చేయాలి, ఈ రెడ్ లెటర్కి ఇట్లా వైట్ కలర్ ఇచ్చేయండి. ఓకే, సరిపోయింది, మంచిగానే ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది అయిపోయింది అన్నీ అయిపోయినాయి. మనకు ఐడెంటిఫై గుర్తుపడతారు, మనకు మెయిల్ చేస్తారు, చదువుకుంటారు. ఆన్లైన్ కోర్స్ న్యూస్ పేపర్ డిజైన్ 30 రోజుల్లో డిజైన్ నేర్పిస్తాము, 6,000 మాత్రమే. సరిపోతే సింపుల్గా అట్లా మనం పెట్టుకున్న తర్వాత ఈడి వరకు అంతా ఓకే. మరి ఇదేంటి, ఇక్కడ చూద్దాం. ఈ లోగోలో ఇక్కడ ఈ కంప్యూటర్ పెట్టుకున్నాడు, మంచిగా పని చేస్తాడు. కానీ ఈ కంప్యూటర్లో కూడా మనం న్యూస్ పేపర్ ఎడిటింగ్ చేసే బొమ్మ పెడితే ఎట్లుంటుంది, థింక్ జస్ట్ అక్కడ ఒక న్యూస్ పేపర్ ఎడిటింగ్ చేసే బొమ్మ పెట్టాలంటే గూగుల్కి రండి. గూగుల్కి వచ్చి ఇలా న్యూస్ పేపర్ డిజైన్ ఇన్ కంప్యూటర్, నేను ఇంత ముందు కొట్టిన కాబట్టి మనకు అట్లా వచ్చేసినప్పుడు దీన్ని ఇలా క్లిక్ చేయండి. అన్న బొమ్మలు మనకు తగిలేటి దొరికేటి వస్తాయి. వచ్చినప్పుడు ఇది ఇప్పుడు ఉందా, దీన్ని తీసుకున్నా. దీన్ని మనం కాపీ చేసుకొని ఫోటోషాప్కి వచ్చి కంట్రోల్ వి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా మౌస్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలి, దీంట్లో ఈ ఇమేజ్ వరకే కావాలి, ఇవన్నీ అవసరం లేదు, ఏళ్ళు చేయలు అన్నీ అవసరం లేదు. ఇక్కడ ఇది ఉందా, ఈ బాక్స్ టూల్ తీసుకొని ఎక్కడి నుంచి కావాలి అక్కడిని ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేయండి, అంతే, ఇది వరకే. దీన్ని డ్రా చేస్తాం కదా, వేసినప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, మనకు డ్రా అయింది, పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, వెనక దాన్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ 5ని తెచ్చుకున్న బొమ్మని డిలీట్ కొట్టేస్తే అది పోతుంది, మనకి ఇది కాపీ చేసుకునేది ఉంటుంది. ఇలా ఉంటుంది. దీన్ని ముందుకు రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ కొడితే మనకు ముందుకు ఇలా వచ్చేసిన దాన్ని ఈ కంప్యూటర్లో సెట్ చేయాలంటే ఇక్కడ పెట్టుకొని ప్రస్తుతానికి ఇట్లా పెట్టి కంట్రోల్ టీ కొట్టి కొంచెం చిన్నగా చేసి ఇక్కడ ఇప్పుడు మౌస్ చూడండి, ఇక్కడ ఇట్లా మనం పెట్టగానే ఇట్లా రొటేట్ లాగా అనిపిస్తుంది మౌస్. ఈ కంట్రోల్ టీ కొట్టినాక ఇట్లా రొటేట్ చేసుకోండి. ఇట్లా మౌస్ తోటి తిప్పితే రొటేట్ అయిపోతుంది, అంతే, అయిపోయిందని వీడ ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా మన కంప్యూటర్ కాడ సెట్ అయ్యేటట్టు చిన్నగా ఇట్లా చూసుకొని ఇలా పెట్టేసుకొని రొటేషన్ అంతా సెట్ అయిన తర్వాత ఓకే. ఈ కంప్యూటర్ మీద బొమ్మ పెడితే ఎట్లున్నది, కరెక్ట్ సెట్ అయిందా, సెట్ కాలే అంటే ఏం చేయాలి చెప్తా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ టీ కొట్టిన తర్వాత ఈ కార్నర్ను ఇప్పుడు జస్ట్ ఇట్లా మామూలుగా అనొద్దు, ఏం చేయాలి, కంట్రోల్ ఒత్తి పట్టండి. మీరు కీబోర్డ్లో కంట్రోల్ ఒత్తి పట్టి ఇంకో ఇలా అనండి. అంటే ఎట్ అంటే అటు అడ్జస్ట్మెంట్ అనేది, రొటేషన్ అనేది అవుతుంది అన్నమాట. ఇట్లా ఇలా ఇట్లా కొంచెం రొటేషన్ చేసుకుంటా కంట్రోల్ ఎత్తి పట్టే అనాలి, లేకపోతే కాదు. ఇట్లా కొంచెం జరపండి కిందికి. ఇప్పుడు ఇటు కంట్రోల్ ఎత్తి పట్టి ఇటు అనండి, ఇది ఇటు అనండి, అంటే సెట్ అయ్యేదాకా కొంచెం అటు కొంచెం జరుపుతూ ఉండండి ఇలా. ఓకేనా, కొంచెం సెట్ అయింది కదా. ఇటు మళ్ళీ ఈ కార్నర్ ఇలా అండి. ఏం చేస్తాం మనం, కంట్రోల్ ఎత్తి పట్టి అంటున్నాం చూడండి. ఓకేనా, ఓకే కొంచెం సెట్ అయింది. మళ్ళీ కంట్రోల్ టీ కొట్టి దీన్ని ఓవరాల్గా చిన్న చేయండి కొంచెం, ఇట్లా సరిపోయింది, ఏం కాదు, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది అలా. అంటే ఆయన కంప్యూటర్లో న్యూస్ పేపర్ డిజైనింగ్ చేసినట్టు కనబడుతుంది కదా, కనబడుతుంది. మనం అట్లా పెట్టినాం ఎందుకంటే ఆయనను పెట్టి వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు కంప్యూటర్లో ఇట్లా పెట్టి ఫోటో కొట్టరా, న్యూస్ పేపర్ తెల్ల పెట్టి అంటే కొట్టడు బట్టి ఉన్నదాన్ని మనం ఇలా సెట్ చేసుకున్నాం. ఫోటోషాప్లు ఇవన్నీ అయితే అనమాట, అన్ని అతికిచ్చి ఏం లేదు ఫోటోషాప్లో ముచ్చట ఏముందో అంటే అన్ని ఎంకలాడుకొచ్చుకోవాలి. గూగుల్ నుండి అయినా సరే మన దగ్గర ఉన్న ఫొటోస్ కానీ అన్ని ఎంకలాడుకొచ్చుకొని అన్ని ఒక దగ్గర పెట్టుకొని దాన్ని ఇమేజ్ చేయాలన్నమాట. అంతే ఇక మంచిగా అతుకుల ప్రపంచం ఇదంతా. ఫోటోషాప్ అంటే పెద్ద ప్రపంచం, అది ఎంత చేసిన డిజైన్ గా పడవదు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం అనుకునే కాడికైతే మనం రీచ్ అయిపోయినాం. మనకి ఇంతవరకు చేద్దాం అనుకున్న సింపుల్ డిజైన్, ఇది సింపుల్గా మంచిగా ఉంది చూడండి, నీట్గా ఉంది, సరిపోతుంది మనకు. సో ఇలాంటి డిజైన్స్ మీరు ఇప్పుడు కంట్రోల్ ఎస్ కొట్టి సేవ్ చేస్తున్నాం. ఇక్కడ నేను డీలా సేవ్ చేస్తున్నాను. దీన్ని డీలా ఏదైనా ఒక నెంబర్ ఇచ్చుకొని ఇట్లా టిప్ ఫైల్ చూడండి సేవ్ చేసిన, టిప్ ఫైల్ సేవ్ అయింది. టిప్ ఫైల్ అంటే ఓపెన్ ఫైల్ అనమాట, మళ్ళీ మనం ఓపెన్ చేసుకుని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇమేజ్లో కూడా సేవ్ చేసుకోవాలి. ఇమేజ్లో అంటే ఇట్లా సేవ్ చేసుకోవాలి, కంట్రోల్ ఎస్ కొట్టినా ఇక్కడ రండి, కంట్రోల్ షిఫ్ట్ కొడితే వస్తుంది. అంతేకాకుండా కూడా ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంది కదా, సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి
ఇక్కడ డీల్ అనే ఇగో టిఫ్ కాకుండా ఇప్పుడు ఏం చేయాలి, జేపీజీలో పెట్టుకోవాలి. జేపీజీలో పెట్టుకొని సేవ్, క్వాలిటీ ఎంత కావాలంత చూసుకొని ఇగో సేవ్. ఓకేనా, ఇప్పుడు మనకు టిఫ్లో కూడా సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన ఇప్పుడు చూద్దాం రండి. మనం ఇక్కడ డీలో సేవ్ చేసాం కదా, డీలోకి వెళ్ళిపోయి ఆ డిజైనింగ్ను చూసేద్దాం. అంటే ఇమేజ్. సో ఇక్కడ చూడండి నీట్గా ఉంటుంది, డిజైనింగ్ అనేది నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. దీన్ని కొంచెం పెద్దగా చేస్తా చూడండి. మీకు వర్డ్స్ ఏం పగలవు, పిక్సెల్ పగిలిపోవడము అట్లాంటివి ఏమి ఉండదు అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్గా మనకు డిజైనింగ్ అనేది దీని ఇలాంటి డిజైన్స్ మీరు ఫోటోషాప్లో దీన్ని బేస్ చేసుకొని దీని ఐడియా తోటి మీరు వేరే వేరే డిజైన్స్ కూడా ఏనైనా సరే కూడా వేరే డిజైన్స్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ కోర్సు మన కార్క్ ఎక్స్ప్రెస్ ఆన్లైన్ కోర్సు కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం మనకు మన ఈమెయిల్ ఐడికి తప్పకుండా మెయిల్ చేయండి. మనం లైవ్లో ఉండి వర్క్ నేర్పిస్తాం. మనం వర్క్ నేర్పిస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. మన ఆన్లైన్లో చెప్తానే ఇట్లా అర్థమవుతుంది మీకు. మరి డైరెక్ట్ మాతోటి మాట్లాడుతూ నేర్చుకుంటే ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి. మన క్లాసులో జాయిన్ అయిపోండి, మనకు మెయిల్ చేయండి, 100% వర్క్ నేర్పిస్తాం. ఓకేనా, తప్పకుండా లైక్ చూస్తున్నారు చాలామంది కానీ లైకులు కొట్టట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్లు ఎవరన్నా ఒక నోటికొకళ్ళు కామెంట్ చేస్తున్నారు. లైక్లు అన్నా కొట్టరా అని ఇంత కష్టపడి వీడియోలు చేస్తుంటే సపోర్ట్ చేయాలి మీరు. ఓకేనా, చేయండి, క్లాస్ నేర్చుకోండి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఎంతమందికి చేరవేయండి. డిజైన్ అయితే అయిపోయింది. ఓకేనా, సేవ్ చేసుకొని చూసుకోండి. ఇట్లా ఫస్ట్ టైం మీరు డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడే కంట్రోల్ ఎస్ కొట్టి సేవ్ చేసుకోండి. నేను మొత్తం అయిపోయినాక సేవ్ చేసిన, నేను మర్చిపోయినా. మీరు అట్లా చేయదు. ఎందుకంటే సపోజ్ చేస్తుంటే మధ్యలో మీ కంప్యూటర్ హ్యాంగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయ్యి కరెంట్ పోయి ఆఫ్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది చేసిందంతా పోతుంది, మళ్ళీ ఏడుస్తారు మీరు. నాకు వర్క్ వచ్చినప్పుడు మళ్ళీ చేయగలుగుతాం. మరి మీరు కొత్తగా నేర్చుకుంటారు, చేసి అంత కష్టపడి చేసినాక దాన్ని సేవ్ చేసుకోకుండా కరెంట్ పోతే ఇబ్బంది అవుతుంది. అందుకే ఫస్ట్ డిజైన్ స్టార్ట్ చేసినప్పుడే సేవ్ చేయండి. సేవ్ చేసి ఎప్పటికి కంట్రోల్ ఎస్ కొడతా అంటే అదే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఓకే, మనకు డిజైన్ మంచిగా వచ్చింది, మంచిగా నేర్చుకోండి. ఇంకా ఎపిసోడ్స్ కంటిన్యూ అయితేనే ఉంటాయి. మన వీడియోలో ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయిపోండి. ఓకేనా, ఉంటాం మరి. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ డిజైన్ టెక్ గురు రాజు.